Hello, my name is Dr. Mamata. I am a consultant obstetrician and gynecologist at Renova Hospital, Kompalli. Now we are going to talk about GDM, gestational diabetes mellitus. అంటే ప్రెగ్నెన్సీలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉందని ఫస్ట్ టైం తెలవడంని జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటాము. కొంతమందికి ముందు నుంచైనా ఉండొచ్చు, బట్ ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీలో డిటెక్ట్ అయితే దాన్ని జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ అంటారు. ఎందుకు ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అని అంటే బికాస్ ఆఫ్ ది ప్రెగ్నెన్సీ హార్మోన్స్. ప్రెగ్నెన్సీ రావడం వల్ల ప్లాసెంటా నుంచి కొన్ని హార్మోన్స్ బాడీలోకి రిలీజ్ అవుతాయి కాబట్టి దానివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరిగి కార్బోహైడ్రేట్ ఇంటాలరెన్స్ అనేది వస్తుంది. సో మ్యాక్సిమం లెవెల్ ఆఫ్ ది హార్మోన్స్ ఎక్కువగా రిలీజ్ అయ్యి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా ఎప్పుడు ఉంటుంది అని అంటే అరౌండ్ 24 to 28 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్. అందుకే జనరల్గా 24 to 28 వీక్స్ టైంలో వీ విల్ అడ్వైజ్ గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ ఆర్ ఓజీటీటీ టెస్ట్ని అడ్వైజ్ చేస్తాము. ఎవరెవరికి జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరైతే ఏజ్ ఎక్కువగా ఉంటుందో, లైక్ మోర్ దెన్ 30 years ఆఫ్ ఏజ్, ప్రీవియస్ ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ ఉంది అని అంటే ఈ ప్రెగ్నెన్సీలో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒబేస్ పేషెంట్స్కి BMI మోర్ దెన్ 30 ఉన్న వాళ్ళలో ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా మదర్కి ఫాదర్కి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ. అండ్ PCOS ఉన్న వాళ్ళలో, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ప్రీ ఎక్లాంప్షియా ఉన్న వాళ్ళలో, లేదు ఫస్ట్ ప్రెగ్నెన్సీ డిఫికల్టీ డెలివరీ అయిన వాళ్ళకి, ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బేబీ వెయిట్ మోర్ దెన్ 4 kgs ఉన్న వాళ్ళలో కూడా జెస్టేషనల్ డయాబెటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అని అంటే ఫస్ట్ విజిట్లో డిప్సీ టెస్ట్ అని ఉంటుంది. డిప్సీ టెస్ట్ అంటే డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీ స్టడీ గ్రూప్ ఆఫ్ ఇండియా. దీంట్లో ఏం చేస్తాము అని అంటే NBM ఏమీ అవసరం లేకుండా 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చేసి 2 hours తర్వాత టెస్ట్ చేసి చూస్తాము. ఆ టెస్ట్లో మోర్ దెన్ 140 కన్నా ఎక్కువ వచ్చింది అని అంటే వీ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ జెస్టేషనల్ డయాబెటీస్. దాని తర్వాత ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఒకవేళ ఫస్ట్ విజిట్లో GCT టెస్ట్ నార్మల్ వచ్చినా కూడా వీ విల్ అగైన్ అడ్వైజ్ టు డూ ద టెస్ట్ ఎట్ 7 months ఆఫ్ ప్రెగ్నెన్సీ, దట్ ఈస్ 24 to 28 వీక్స్ ఆఫ్ జెస్టేషనల్ ఏజ్. జెస్టేషనల్ డయాబెటీస్తో కాంప్లికేషన్స్ ఏముండొచ్చు? జెస్టేషనల్ డయాబెటీస్తో కాంప్లికేషన్స్ మదర్కి ఉంటుంది, ఫీటస్కి ఉంటుంది. మదర్కి ఏ రకంగా ఉంటుంది అని అంటే షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బేబీ వెయిట్ గెయిన్ ఎక్కువగా ఉంటుంది. ఉమ్ము నీరు లోపల ఎక్కువగా పెరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. దానివల్ల వెజైనల్ ఇన్ఫెక్షన్స్, అమ్నియాటిక్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ప్రీటర్మ్ లేబర్లోకి వెళ్ళొచ్చు. అది కాకుండా PROA ఉమ్ము నీరు కారిపోతూ ఉండడం. అండ్ డెలివరీ టైంలో డిఫికల్టీ అయ్యే ఛాన్స్ కూడా ఉండొచ్చు. బర్త్ ఇంజరీస్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఫీటస్కి ఏం కాంప్లికేషన్స్ ఉండొచ్చు అంటే ఎర్లీ ప్రెగ్నెన్సీలోనే అబార్షన్స్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇఫ్ షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉంటే కంజెనిటల్ అనామలీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. డెలివరీ టైంలో డిఫికల్టీ అయినప్పుడు బేబీకి కూడా ఇంజరీస్ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు. పోస్ట్ డెలివరీ వాళ్ళకి హైపోగ్లైసెమిక్లోకి వెళ్ళిపోవచ్చు. బేబీ వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల లంగ్ ఫార్మేషన్ సరిగ్గా ఉండక NICలో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటు పొటాషియం, మెగ్నీషియం ఈ లెవెల్స్ కూడా బేబీలో తక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది. వాళ్ళని NICలో ఎక్కువసార్లు అడ్మిట్ చేయాల్సి రావచ్చు. దీనికి ఇచ్చే ట్రీట్మెంట్ ఏంటంటే వన్స్ ఇఫ్ దే ఆర్ డయాగ్నోస్డ్ యాజ్ ఎ జెస్టేషనల్ డయాబెటీస్ మిలిటస్ వీ విల్ వాళ్ళకి మెడికల్ న్యూట్రిషనల్ థెరపీ అని అడ్వైజ్ చేస్తాము. దీంట్లో ఏంటంటే డైట్, అలాంగ్ విత్ ద డైట్ వాళ్ళు మినిమం ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీగా చేయాల్సి వస్తుంది. డైట్లో ఏంటంటే అకార్డింగ్ టు వాళ్ళ BMI వాళ్ళ డైట్ చేంజెస్ని కొన్ని చెప్తాము. అదేవిధంగా వాళ్ళు కంపల్సరీగా మినిమం వాకింగ్ 30 minutes per day అనేది చేసుకోవాలి. మెడికల్ న్యూట్రిషనల్ థెరపీతో ఒకవేళ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అవ్వట్లేదు అనుకుంటే వీ విల్ అడ్వైజ్ దెమ్ ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ ట్యాబ్లెట్స్తో ఇచ్చి చూస్తాము. ఇఫ్ ట్యాబ్లెట్స్తో కూడా కంట్రోల్ అవ్వట్లేదు అని అంటే అప్పుడు ఇన్సులిన్ని అడ్వైజ్ చేస్తాము. సో వీళ్ళకి చెకప్స్ ఎంత ఫ్రీక్వెంట్గా రావాల్సి ఉంటుంది. నార్మల్గానే రెగ్యులర్ యాంటీనేటల్ చెకప్స్ ఎలా చేస్తామో నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వీళ్ళకి కూడా అలానే చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ ఎప్పుడైతే ఎక్కువ షుగర్స్ డయాగ్నోస్ అవుతాయో అక్కడ నుంచి నార్మల్ షుగర్స్ వచ్చే వరకు ఫ్రీక్వెంట్గా మానిటర్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది షుగర్ లెవెల్స్.
ఒక్కసారి షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చాక ఐదర్ డైట్లో కానీ లేకపోతే ట్యాబ్లెట్స్తో కానీ నార్మల్ షుగర్స్ వితిన్ ద నార్మల్ షుగర్స్ మెయింటైన్ అవుతున్నాయి అని అంటే ఎవ్రీ 15 డేస్కి ఒకసారి వాళ్ళు షుగర్స్ మళ్ళీ రిపీట్ చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఫాస్టింగ్ అండ్ పోస్ట్ లంచ్. ఎంత మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది వీళ్ళలో షుగర్ లెవెల్స్ అని అంటే ఫాస్టింగ్ లెస్ దెన్ 95 మెయింటైన్ చేసుకోవాలి, పోస్ట్ లంచ్ ఆఫ్టర్ 2 అవర్స్ లెస్ దెన్ 120 మెయింటైన్ అవ్వాలి. డెలివరీ వీళ్ళలో నార్మల్గానే ఉంటుందా, సిజేరియన్ కంపల్సరీ అవసరం ఉంటుందా, లేదు ముందే డెలివరీ చేయాల్సి వస్తుందా, వాళ్ళకు ఓన్లీ డైట్ చేంజెస్తోని వాళ్ళ ప్రెగ్నెన్సీ నార్మల్గానే క్యారీ అవుతుంది అంటే బేబీ వెయిట్ ఏమీ ఎక్కువగా లేదు, వాళ్ళ బ్లడ్ సర్క్యులేషన్ బేబీ మూమెంట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి ఓన్లీ డైట్తో అంటే 40 వీక్స్ వరకు వెయిట్ చేసి నార్మల్ వెజైనల్ డెలివరీకి ట్రై చేయొచ్చు. లేదు వాళ్ళు ట్యాబ్లెట్స్తోని షుగర్ లెవెల్స్ నార్మల్గా మెయింటైన్ అవుతున్నాయి, డాప్లర్ అంతా నార్మల్గానే ఉంది, ఎన్ఎస్టీ అంతా నార్మల్గానే ఉంది అని అంటే 39 వీక్స్కి టర్మినేషన్ అడ్వైజ్ చేస్తాము. లేదు వాళ్ళు అన్కంట్రోల్డ్ షుగర్స్లో ఉన్న ఇన్సులిన్తో మెయింటైన్ చేస్తున్నారు షుగర్ లెవెల్స్ అని అంటే 38 వీక్స్కి టర్మినేషన్ అడ్వైజ్ చేస్తాము. ఈ ప్రెగ్నెన్సీ మొత్తంలో ఎప్పుడైనా వాళ్ళకి షుగర్స్ అస్సలు కంట్రోల్లో ఉండట్లేదు, ఇన్సులిన్ లెవెల్స్ చాలా హై డోస్లో ఇవ్వాల్సి వస్తుంది, అది కాకుండా రిమైనింగ్ కాంప్లికేషన్స్ దాంతోపాటు హైపర్ టెన్షన్, అనీమియా ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా యాడ్ అయి ఉన్నాయి అని అంటే 37 వీక్స్ తర్వాత అకార్డింగ్ టు దేర్ కండిషన్ 37 వీక్స్ తర్వాత టర్మినేషన్ ఎప్పుడైనా చేయొచ్చు. సో జెస్టేషనల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇమీడియట్లీ ఆఫ్టర్ డెలివరీ కూడా వీ విల్ చెక్ ద షుగర్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయా లేదా అనేది. జనరల్గా ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే షుగర్ లెవెల్స్ హై ఉన్న వాళ్ళకి ఆఫ్టర్ డెలివరీ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఈవెన్ ఇఫ్ ఆఫ్టర్ డెలివరీ నార్మల్ షుగర్స్ వచ్చినా కూడా 6 వీక్స్ తర్వాత దే హ్యావ్ టు అండర్గో ఓజీటీటీ అగైన్. 6 వీక్స్ తర్వాత టెస్ట్లో కూడా నార్మల్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ అయినా కూడా ఎవ్రీ ఇయర్ వాళ్ళు షుగర్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి, FBS అండ్ పోస్ట్ లంచ్. ఎందుకంటే ఒక ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ మిల్లిటస్ వచ్చింది అని అంటే వాళ్ళకి ఫ్యూచర్ ప్రెగ్నెన్సీలో మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. అండ్ డయాబెటీస్ మిల్లిటస్ టైప్ 2 అంటే ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత కూడా ఆఫ్టర్ 5 years or 10 years వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి యాన్యువల్ స్క్రీనింగ్స్ వాళ్ళు కంపల్సరీ చేసుకోవాల్సి వస్తుంది. ఒక ప్రెగ్నెన్సీలో జెస్టేషనల్ డయాబెటీస్ మిల్లిటస్ డయాగ్నోస్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అనుకుంటే ఏ లెవెల్స్ ఆఫ్ షుగర్స్ మెయింటైన్ చేసుకోవాలి, వాళ్ళ రొటీన్ HbA1c ఫాలో అవుతూ ఉండాల్సి వస్తుంది. HbA1c లెవెల్స్ లెస్ దెన్ 6.5 ఉన్నప్పుడే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ 10% HbA1c మోర్ దెన్ 10 ఉంది అంటే వాళ్ళలో కంజెనిటల్ అనామలీస్, ఫీటస్కి కంజెనిటల్ అనామలీస్ ఉండే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో దే పోస్ట్పోన్ చేసుకోమని అడ్వైస్ చేస్తాము.